గౌరవనీయులైన చంద్రశేఖర్ గారికి మీ కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందని సంతోషపడకండి. ఇంటికి వెళ్దాం, ఏదైతే అదవుతుంది. ఆ సంబంధం చేసుకుంటే మీ కూతురి జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ ఉత్తరం ఎవరు రాశారని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఎందుకు రాశారని ఆలోచిస్తే మీకే మంచిది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నేనేం చేశానా? నువ్వు కదా. నేనేం చేయలేదే. అయినా మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో మిస్ అమ్మ టైంలో ప్లాన్ చేస్తే అది నీ ప్లాన్ అనుకున్నాను. అంటే నేను రాయించక నువ్వు రాయించక ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందే? ఇంతకీ ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇలాంటి ఉత్తరాలు బెదిరింపు కాల్సి వచ్చినా వస్తాయని మీరు ముందుగా హెచ్చరించకపోయి ఉంటే చాలా భయపడేవాళ్ళం. ఈ మధ్యది బాగా ఫ్యాషన్ అయిపోయింది. గొప్ప వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతుంటే ఎఫ్ఐఆర్లున్నాయని అది ఇది అని నానా హడావిడి చేస్తారు. మనం పరువు కోసం భయపడి చేస్తుంటే వాళ్ళు బేరాలు మొదలు పెడతారు. సెటిల్మెంట్ అని ఎంతో కొంత తీసుకుని వెళ్ళిపోతారు. అంతేకాదు, అందగాడు డబ్బున్నవాడు ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోలేడు కదా. అందుకే అలాంటి వాళ్ళంతా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అవునండి, మీరు చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాం. ఇప్పుడు ఈ ఉత్తరంతో అలాంటి వాళ్ళు కూడా ఉంటారని ప్రూవ్ అయింది. ఈ జగదీశ్వరి ఊహ కూడా వాస్తవమే అవుతుంది. అక్క, నేను వెంటనే వెళ్ళి ఇది రాసింది శ్వేతో కాదో చెక్ చేసుకుని వస్తా. నువ్వు చెక్ చేయాల్సింది ఆ శ్వేత రాసిన ఈ రాతని కాదు, నేను మార్చబోయే ఆ శ్వేత తల రాతని. నేను అదే ఆలోచిస్తున్నాను. మనకెవరు శత్రువులు లేరు. ఒకవేళ వాళ్ళకి ఎవరైనా శత్రువులున్నారా? ఇద్దరికి శత్రువులు లేకపోతే ఈ పెళ్లి ఆగిపోతే ఎవరికి లాభం? నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకపోతే నేను కాస్త ఆలోచించుకొని చెప్తాను. ఇప్పుడు ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? మీరు ఆ లెటర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడే వచ్చాను. ఇంట్లో అందరూ ఆ లెటర్ ఎవరు రాశారో అని ఆలోచిస్తున్నారు కదా. అవును, ఆ లెటర్ రాసింది నేనే. నువ్వా? నేనే. ఈ పెళ్లి ఎలా ఆగిపోవాలా అని ఆలోచిస్తే నాకు ఈ మార్గమే తోచింది. నా దురదృష్టం కొద్దీ ఆ లెటర్ రాసి పెట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. నీ పెళ్లి నువ్వెందుకు ఆపాలనుకుంటున్నావు? నాకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదే. ఎందుకే? కారణాలు నన్ను అడక్కు రేఖ. ఈ పెళ్లి మాత్రం ఆపు. నన్ను ఈ పెళ్లికి నువ్వే ఒప్పించావు. ఆయనకు నచ్చానో లేదో నువ్వే కనుక్కున్నావు. పెళ్ళైన తర్వాత నేను సంతోషంగా ఉండడానికి వేరే కాపురం పెట్టుకునే అవకాశం నువ్వే ఇప్పించావు. నా సంతోషం కోసం ఎన్ని చేసిన నువ్వు నా కోసం ఈ పెళ్లి నాపైవే ప్లీజ్. లేకపోతే నా మీద ఒట్టే.